హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడిలోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు చేప కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే అసలు ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉండేది, చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి పచ్చడికి స్టవ్తో అస్సలు పని లేదు, ఆయిల్ కూడా అవసరం లేదు. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక స్పూన్ నిండా జీలకర్ర, వెల్లుల్లి ఒక 8, సాల్ట్, ఆనియన్స్ ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 15, నానబెట్టిన చింతపండు, కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి ఒక 8, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక స్పూన్ నిండా సాల్ట్, ఒక స్పూన్ నిండా జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. అట్లా మిక్సీ పట్టేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 15, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇది కూడా మనం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. రోట్లో అయితే ఇంకా బాగుండిద్ది, అంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఆనియన్స్ అయితే పెద్ద పెద్ద ముక్కలుగా ఒలిచి ఇట్లా పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఈ చాలా అంటే చాలా బాగుంటాయి పచ్చళ్ళలోకి. ఇప్పుడైతే ఇట్లా ఒలిచి పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ వచ్చి ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్లు అయితే వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం మనకి తొక్కులుగా అయితే ఉండిద్ది ఈ పచ్చడి అనేది. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఉప్పు అవి చూసుకోండి. మనం వేసిన చింతపండు, కారం అయితే సరిపోయిద్ది మనకి. ఇట్లా ఇంకొకసారి పలిపించి వదిలేయండి. ఒకసారి బరగ్గా మిక్సీ పట్టేస్తే మనకి పచ్చిమిరపకాయల పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండిద్ది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.